పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి కావలి నగరంలో ఒక మహిళ మీద, ఎరుకల మహిళ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ కుటుంబాన్ని కలవాలి, ఆ కుటుంబంతో కలిసి వివరాలు తెలుసుకోవాలి, ఆ కుటుంబానికి తగిన భరోసా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో కలిసి స్థానిక మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి నా సోదరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో స్థానిక నాయకులు అందరం కలిసి ఈ కాలనీకి సంబంధించినటువంటి మహిళలు, ప్రజలు, మా మహిళా నేతలు అందరం కలిసి ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. పాపం ఆమె చెప్పేటువంటి వివరాలు, అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా? అసలు సభ్య సమాజంలో మహిళలు తల ఎత్తుకుని తిరిగేటువంటి పరిస్థితి ఉందా ఈ కుటుంబ ప్రభుత్వంలో? కలచి వేస్తుంది హృదయాన్ని. ఆమె కన్నీటి పర్యంతరమై ఆమె చెప్పేటువంటి ప్రతి మాటలో కూడా నిజాయితీ కనపడుతుంది. పాపం తాను ఏ విధంగా మోసపోయాను, తను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారనేటువంటి దాని మీద ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక గిరిజన మహిళ, ఎస్టీ ఎరుకల మహిళకు సంబంధించి ఆమె కుటుంబానికి సంబంధించి ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడనేటువంటి నెపంతో ఆ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని కులం పేరుతో దూషిస్తూ, ఆ మహిళను దూషిస్తూ జుట్టు పట్టుకుని వచ్చి వీధిలోకి లాగి బట్టరిపదేసి వ్యవస్థను చేసి కాళ్లతో చేతులతో తంటే గాయాల పాలే పాపం ఏం చేయాలనో దిక్కుతోచినటువంటి స్థితిలో తన మానాన్ని కాపాడుకోవడానికి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే వెంటనే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు వెళ్ళి బాధితుల మీద కేసు పెడితే బాధితులని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే ఆ బాధితులకు సంబంధించి ఆ పాపం ఆమె బిడ్డని పోలీసులు బట్టి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఒక పక్క గాయాలు, నొప్పి, అవమానం, బాధ అన్నీ భరిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అడిగితే పోలీసులు చెప్పినటువంటి మాట, నీ బిడ్డ మీద వెళ్ళి కేసు నమోదు చేశారు, నిన్ను కొట్టినటువంటి విషయం బయటకు రాకూడదు, నిన్ను కొట్టినటువంటి విషయం బయటకు రాకుండా ఉంటే ఆ బిడ్డకు సంబంధించినటువంటి మీ మీద ఎటువంటి కేసు నమోదు చేయకుండా మీ బిడ్డను పంపించేస్తాం ఉంటే ఆ బిడ్డకు సంబంధించినటువంటి దాని మీద గూండా యాక్ట్ పెట్టి ఆ బిడ్డ మీద రౌడీ షీట్ తెరిచి అసలు ఎన్కౌంటర్ చేసి మీకు దక్కకుండా చేస్తాం, జైల్లో పెడతాం, మీ కుటుంబానికి ఆ బిడ్డ దూరం అయిపోతాడు, రకరకాలుగా మాట్లాడి భయపెడితే చివరికి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆ 2 టౌన్ పోలీసు, ఈ మధ్య చూసాం లాకప్ డెత్లు అన్నీ చూస్తున్నాం మనం, చాలా దూరమైనటువంటి పరిస్థితి, దానికి మించినటువంటి పరిస్థితి కూర్చోబెట్టి పోలీసులే ఒక రాజీ అంటే ఒక కాంప్రమైజ్ డీడ్ లాగా రాసి ఇద్దరి మధ్య ఎటువంటి వివాదాలు లేవు, మేమిద్దరం మా వివాదాలు పరిష్కరించుకున్నాం, ఇక మీదట ఎవరం కూడా వివాదాలకు సంబంధించి జోలికి పోము, ఒకరి జోలికి ఒకరు పోమని చెప్పి రాయించి బలవంతంగా సంతకం పెట్టించి ఆ సంతకం పెట్టించి కేసు క్లోజ్ అయిపోయింది, ఇంకా మీరెవరు కూడా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇవ్వబడలేదని చెప్పి మరలా అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి వేలి ముద్ర వేయించి ఆమె ఎస్టీ మహిళ కాబట్టి దానిని ముస్లిం మతం తీసుకున్నట్టుగా, ఇస్లాం మతం స్వీకరించానన్నట్టుగా ఆమె మీద ఒక సర్టిఫికేట్ సృష్టించి ఎంఆర్ఓ ఆఫీస్లో ఆ సర్టిఫికేట్ను కూడా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంటే బాధపడ్డటువంటి, దెబ్బలు తిన్నటువంటి మహిళల పట్ల కనీసం ఆ సానుభూతి లేకుండా, ఆ కరుణ చూపించకుండా, ఆదరణ లేకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అక్కడి నుంచి ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తంబేసి ఈరోజు ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఆ ఎంఆర్ఓ ఉద్యోగం ఉంటుందా? ఆ ఎంఆర్ఓ ఉద్యోగంలో ఉంటాడా? ఆ ఎంఆర్ఓ జైలు పోకుండా తప్పించుకుంటాడా? జన్మతః ఒక కులానికి సంబంధించి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో భర్త వేరు కావచ్చు, కానీ భర్త వేరైనంత మాత్రాన్ని భార్యలు వేరు కాదు. భార్యకి జన్మతః ఏదైతే కులంలో బిడ్డ పుడతారో అదే కులంలో కంటిన్యూ అవుతారు, అంతే తప్ప దాంట్లో వేరే ఉద్దేశం ఉండదు. కుల మార్పిడి, మత మార్పిడి ఏదైనా మన ఇష్ట ప్రకారం జరిగినా మన కులం, మతం మారేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి రాజ్యాంగం ఏదైతే ప్రసాదించిందో ఏ కులంలో మనం పుట్టామో అదే ఉంటుంది. దాన్ని మార్చి సర్టిఫికేట్ తీసుకున్నాడు అనేటువంటి అనుమానాన్ని ఆమె ఈరోజు వ్యక్తం చేస్తుంది. నాకు తెలియదయ్యా, చదువు రాదు, నా దగ్గర సంతకాలు పెట్టించుకున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులు తీసుకెళ్ళి అమ్మేశారు, సర్టిఫికేట్ ఇచ్చారని. ఇక్కడ విచారిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళల పాపం, మా సోదరులందరినీ ఏ వ్యక్తి అయితే ఈరోజు వాళ్ళ మీద దాడి చేయడానికి ప్రధానమైనటువంటి కారకుడయ్యాడో ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి, ఆయనకు ఒక బాధిత సంఘమే పెట్టచ్చు, అంతమంది ఉంటారు ఆయన బాధితులు ఈ కాలనీలో.
ఎవరు పెట్టినా సరే తోబుట్టువుల దగ్గర నుంచి మొదలు పెడితే పక్కేళ్ల దగ్గర నుంచి కాలనీల దగ్గర నుంచి అందరూ కూడా ఆయన బుర్ర కథలు చెప్పినట్టు చెప్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన కథలుగా ఎన్ని రకాలుగా హింసించవచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చని. కావలి శాసనసభ్యుడిని నేను అడుగుతున్నాను, నువ్వు కావలికి కాపు కాస్తానన్నావే, నువ్వు కావలికి కాపు కాస్తున్నావా, కావలిలో ఉండేటువంటి నేరస్తులకు కాపు కాస్తున్నావా అనేటువంటిది ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఒక మహిళకి అఘాయిత్యానికి కొంతమంది పాల్పెడితే అందరూ గుంపుగా వచ్చి ఆ మహిళ పట్ల మీరు ఆదరణ చూపించి ఆ మహిళకు అండగా నిలవాల్సినటువంటి అని మీ ఈరోజు రాజకీయాలు మాట్లాడతారా? మేము రాజకీయాల కోసం రాలేదే, వాళ్ళు ఏ పార్టీ అని చెప్పి అడగలేదే. చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులేనండి. మేము తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, కమ్యూనిస్టు పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, బీజేపీయా, జనసేన ఇవి అడగటంలే. ఒక మహిళకి అన్యాయం జరిగినప్పుడు స్థానికంగా ఉండేటువంటి తోటి మానవులుగా అందరం అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పనిచేసాం. దానికోసం వచ్చాం తప్ప రాజకీయం చేయడానికి వెళ్ళాలి. రాజకీయం చేయడానికి వచ్చే పని అయితే ఏడదాకా రామ్యం. ఎక్కడో చేరేదాన్ని గొడవ చేసిన వాళ్ళం, ఎక్కడో మీడియా దర్శించేవాళ్ళం. జరిగినటువంటి సంఘటన జరిగిన తర్వాత మా దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకున్న తర్వాత కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నేను అన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత స్పందిస్తాం. నిజానిజాలు తెలియకుండా మాట్లాడడం మనకి ఉందాక ఉండదని చెప్పి దాని గురించి మేము మాట్లాడేది. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసిన తర్వాత వాస్తవాలు బయటపడిన తర్వాత అసలు ఈరోజు మేము మీడియా ముందు వచ్చి మాట్లాడడానికి కూడా నిజానిజాలు తెలుసుకోవాలి, నేరుగానే సంప్రదించాలని చెప్పి ఆ బాధిత మహిళ పుట్టెడు దుఃఖంలో ఉన్నా సరే వెళ్ళి కాసేపు కూర్చొని ఓదార్చి అన్ని విషయాలు కూడా ఆమెను అడిగి తెలుసుకొని ఈరోజు మాట్లాడుతున్నాం. అంటే మీ పరిపాలన ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా సాగుతుంది? చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఏ రోజైనా మహిళల మీద చేయి వేస్తే ఆ మనిషికి ఆ రోజే ఆఖరి రోజు అవుతుంది అని. ఆ రోజు ఆఖరి రోజు కావటంలా వాళ్ళని ఆందోళన ఎక్కిస్తున్నారు. ఈరోజు ఎవడైతే తప్పు చేశాడో తప్పు చేసినటువంటి వ్యక్తిని ఆరో ముద్దాయిగా పెట్టి బాధితులను నిందితులుగా చేర్చి ఆ బాధితులను బెదిరిస్తా మీరు ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ చేసుకోకపోతే ఆ బిడ్డ మీద ఇచ్చేస్తా ఉన్నారు. రేపు వీటి మీద తిరిగి విచారణ జరగదా? ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే ఈరోజు ఈ ఎమ్మెల్యే మాటలు ఇంకొకరు మాట్లాడినాడు, రేపు ఎమ్మెల్యే 5 సంవత్సరాల తర్వాత కనపడ్డు ఉండడు, కొత్త ఎమ్మెల్యే వస్తాడు. ఎవరు వచ్చినా సరే బాధితులకు సంబంధించి న్యాయం జరిగేటువంటి విషయంలో దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన ఎంఆర్ఓను వదిలిపెడతామా? లేదా ఈరోజు అక్కడ కూర్చొని ఎవరైతే మీరు మధ్యస్థం చేసుకోవాల్సిందేనని చెప్పి స్వయం హస్తాలతో రాసి ఈరోజు వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించినటువంటి ఆ పోలీసు వాళ్ళని వదిలిపెడతామా? ఎవరిని వదిలిపెట్టాం. మీరు అందరూ అనుకుంటున్నారేమో ఇప్పుడు ఆ రోజు ఆ కుటుంబం భరించిన దానికన్నా 100 రెట్లు మీ కుటుంబాలు బాధపడతాయి. రేపు వేసిపోతున్నా 29వ తేదీ గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, ఎవరైతే ఆ ఎరుకల మహిళలకు సంబంధించినటువంటి వ్యవస్థను చేసినటువంటి కేసుల్లో మీరు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తించారో అటు పోలీసు వాళ్ళు కానీ ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ మీరు రోజు పెట్టుకోండి, అంతకంత 10 రెట్లు మీరు ఇబ్బంది పడకపోతే అప్పుడు చూడండి. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసిన వెంటనే మాతో మాట్లాడాడు, వాకప్ చేశాడు, ఏం జరిగిందని అడిగాడు, వివరాలు తెలుసుకున్నాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో కలిసి వెళ్ళమన్నాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం వెళ్ళాం, కలిసాం, మా కుటుంబానికి ధైర్యం చెప్పాం, అండగా ఉంటామని చెప్పాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మేమేదో స్వగాలి ప్రీతిలాగా లేనప్పుడు రాజకీయాలు కొడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టేటువంటి వ్యక్తులం కాదు. మాకు పవన్ కళ్యాణ్కి జనసేనకి చాలా తేడా ఉంది. మేము ఏదైతే ఈ రోజు ఈ కేసును టేకప్ చేసామో వాళ్ళకి వెళ్ళి చెప్పామో 100% ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పోరాడతాం తప్ప మరొక విధంగా పోరాటం వేరే ఈరోజు రాజకీయం కోసం మాట్లాడడం లే. రాజకీయ అవసరాలు లేవు, ఈరోజు ఎన్నికలు లేవు. 3 సంవత్సరాలు జరిగేటువంటి ఎన్నికల కోసం ఈ రోజు నుంచే ఉండాలి కాదు. కానీ ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఒక మహిళకి అన్యాయం జరిగితే మాజీ ప్రజాప్రతినిధిగా తనకు బాధ్యత ఉందని చెప్పి ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి తీసుకొచ్చాడు ప్రతాప్ రెడ్డి గారు. అంటే ఏ వ్యక్తి కుటుంబాలకు అండగా ఉండాలి, ప్రజలకు అండగా ఉండాలని ఆలోచన చేస్తాడు, ఏ వ్యక్తి అధికార దుగ్ధతో అధికారం కోసం ఎన్ని రకాలుగైనా సరే మనం మాట మార్చి ఇబ్బంది పెడుతూ బాధితులను నిందితులుగా చేర్చేటువంటి సాంప్రదాయం కుటుంబ ప్రభుత్వం తయారైతే కావాలో ఈరోజు అంతకు మించి ఒక ఎస్టీ మహిళ మీద మీరు ప్రతాపం చూపిస్తారా? భర్త లేనటువంటి ఎస్టీ మహిళ మీద రకరకాలైనటువంటి కేసులు పెడతారా? ఈరోజు చెప్తున్నాం, మీరు విచారించండి. మీరు ఎందుకు కేసులు పెట్టకుండా దాడికి పోయారు? మీ పట్ల అవమానంగా ప్రవర్తించారని మాట్లాడుతున్నారు. అవమానంగా ప్రవర్తిస్తే పోలీస్ స్టేషన్ ఉంది, పోలీస్ స్టేషన్ వెళ్ళి మీరు కంప్లైంట్ చేయాల్సింది. పోలీసులు వచ్చి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి విచారించుండేవాళ్ళు. వీటన్నిటిని పక్కన పెట్టి చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని వీళ్ళు దౌడీని చేసి దౌర్జన్యం చేసి పాపం వ్యవస్థను చేసి పాపం ఆమె దిక్కు లేక ఇంటిలోకి పరిగిస్తే బట్టలు లేకుండా మరలా ఈరోజు వచ్చి మీరు తగుదనమ్మా అంటారు ఒక ప్రెస్ మీట్లు పెట్టించి మాకు అడ్డ జరిగింది అని చెప్పి వాళ్ళ చేత మాట్లాడించి కులాల మధ్య మతాల మధ్య చుచ్చిరేపి గ్రామాల మధ్య కాలనీల మధ్య గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య ఆ శాంతి లేకుండా చుచ్చిరేపేటువంటి ప్రయత్నంలో మేము ఈరోజు వచ్చామంటే మేము రాజకీయాలకు రాలేదు. మరలా చెప్తున్నాం, మేము ఆ కుటుంబాలకు అండగా ఉండాలి, ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టి అండగా ఉండాలి. ఆ కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి వచ్చిన సందర్భంలో వచ్చినటువంటి 10 నిమిషాల్లోనే వాళ్ళ ఘనకార్యాలన్నీ ఎవరైతే ఈరోజు నిందితులుగా మేము పేర్కొంటున్నామో వాళ్ళందరూ ఘనకార్యాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎన్ని రకాలుగా ఎంతమందిని ఇబ్బందులు పెట్టారో చెప్తున్నారు. అటువంటి వ్యక్తుల మాటలను వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోకుండా వాళ్ళని ఆరో ముద్దాయని చేసి ఏదో ఒక దాని కేసు నీరు కాచి నేను వెంటనే డీఎస్పీ గారితో మాట్లాడాను, చెప్పాను డీఎస్పీ గారితో ఖచ్చితంగా దీని మీద మీరు చర్యలు తీసుకోండి, బాధిత మహిళలకు న్యాయం చేయండి అని చెప్పి. రాజకీయం కోసం చేయాలి, ఈ రోజు వచ్చి మాట్లాడటం లేదు. జరిగిన సంఘటన మా దృష్టి మీరు న్యాయం చేయండి, ఎవరైతే పాపం అన్యాయం జరిగిందో
వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా వ్యవహరించండి. ఈరోజు అధికార పార్టీకి కొమ్ముగా ఎక్కండి అని చెప్పి ఈరోజు ఎవడన్నా ఎఫ్ఐఆర్ కట్టాలంటే ఎమ్మెల్యే చెప్పాలా? ఎవడన్నా కేసులు మామూలుగా దానికి సంబంధించినటువంటి దాంట్లో బాధితుడు వచ్చి మీ స్టేషన్లో ఇస్తే వాళ్ళు నిందితులుగా మార్చి వాళ్ళని ఇబ్బంది పెడతారా? దానికి ఇది ఉదాహరణ కదా. ఎన్ని రోజులుగా మేము మాట్లాడుతున్నాం, బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తే నిందితులుగా మారుస్తున్నారని చెప్పి మీరు నిందితులుగా మార్చి వాళ్ళని బెదిరించి భయపెట్టి ఏదో ఒక విధంగా ప్రలోభ పెట్టి వాళ్ళని లోపరుచుకొని మీరు మీ వెంటనే మీరు రాజీ చేసి పంపించేస్తారు. పోలీస్ స్టేషన్ అనేది చట్టపరంగా వ్యవహరించడానికి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి ఉన్నాయా? బాధిత కుటుంబాలకు సంబంధించి కాకుండా నిందితులతో కుమ్మక్కై వాళ్ళు రాజీ చేసేటువంటి రాజీ మంత్రాన్ని చెప్పించి ఏదో ఒక విధంగా కేసులు వేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఎంత ఆగదు. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది. మేమందరం కూడా అండగా నిలుస్తాం. ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా బాధిత మహిళకి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం, న్యాయ పోరాటం చేస్తాం. దీని ఏదైనా పోలీసులు మేమైతే మసిపూసి మారాడికేం చేయాలంటే కుదరదు. కాబట్టి ఎంఆర్ఓ ఏ విధంగా సర్టిఫికేట్ ఇచ్చారు, మీరు ఏ విధంగా రాజీ చేశారు, ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ కట్టడంలో లేట్ అయింది, వీటన్నిటి మీద కూడా విచారణ జరుపుతాం. పాపం ఆ మహిళ కంటికి కట్టి ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆమెను చూసి మా మహిళా నేతలు కూడా ఈరోజు పాపం భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి, అందరం కూడా బాధపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఈ సభ్య సమాజంలో బలహీనటువంటి వ్యక్తులు, బడుగులైనటువంటి వ్యక్తులు, దళితులైనటువంటి వ్యక్తులు, గిరిజులైనటువంటి వ్యక్తులకి, మహిళలకే ఈరోజు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఉన్నది, ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో మహిళలకు రక్షణ ఉండేది. ఈరోజు మహిళలు పాపం ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా కనీసం ఈరోజు సంఘటన చూస్తే ఎప్పుడు దాకా అనుకున్నాం, ఇంట్లో నుంచి బయటకు రావాలంటే రక్షణ లేకుండా పోయింది, ఇళ్లలో ఉన్నా కూడా రక్షణ లేకుండా పోయింది అనేటువంటిది ఈ ఉదంతం ఈరోజు స్పష్టం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి మాజీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో మాజీ చైర్మన్ గారు వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీన్ని మేము తీసుకుంటాం. పోలీసులతో ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో అయినా సరే ఎవరైతే అనాథలుగా ఉంటారో, ఎవరైతే పాప నిరాధారానికి గురవుతారో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా భావించి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి భరోసా కల్పించడం, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి దాంట్లో న్యాయ పోరాటం చేయడం, వాళ్ళకి అన్ని విధాలు అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటంలో నేను మరలా జిల్లా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కనుక్కునే కోరేది, మీరు ఇంతవరకు జరిగినటువంటి విచారణ పునర్విచారణ జరిపించండి. దోషులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చారో వాళ్ళ మాటలోని పాపం వాళ్ళని తీసుకెళ్లి ఏలుముద్రలు ఎంచుకొని వాళ్ళ ద్వారా విచారణ చేయించి వాళ్ళని విధుల్లో నుంచి తొలగించండి. అటువంటి వాళ్ళు విధుల్లో ఉండడానికి కూడా అర్హులు కాదు. అటువంటి వాళ్ళు పనిచేయలేరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. కాబట్టి వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా వినతి పత్రం ఇస్తాం. తప్పనిసరిగా దీని మీద పోరాటం చేస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.